సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖ వెంకోజీపాలెం శ్రీ 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 జ్ఞానానంద ఆశ్రమం వద్ద ఉన్నాము. ఈ జ్ఞానానంద ఆశ్రమానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఉంటారో జ్ఞానానంద సరస్వతి ఆ స్వామీజీ పేరు. ఆ స్వామీజీ ఇక్కడ చాలా వరకు గోవుల్ని సంరక్షిస్తారు అంటూ కూడా చాలా మంది చెప్తా ఉంటారు. ఇక్కడ చాలా మంది గోవులు ఉంటాయి, చాలా వరకు కూడా ఈ గోవుల్ని స్వామీజీ సంరక్షణలో పెరుగుతాయి అనేసి ఇదివరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే కట్ చేస్తే ఈ మధ్య కాలంలో ఆశ్రమంలో గోవులకు సంబంధించి నిర్వహణ అనేది సరిగా లేదు. ఈ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ చాలా వరకు గోవులు మృత్యువాత పడుతున్నాయి. రోజుకి అంటే వారంలో కనీసం 4 గోవులైనా కూడా చనిపోతా ఉన్నాయంటూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు కొంతమంది సుమన్ టీవీని ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆశ్రమం దగ్గర ఉన్నాము. ఈ ఆశ్రమానికి సంబంధించి గోశాల దగ్గరికి వెళ్దాం. గోశాల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ అంటే మనకు వచ్చిన ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం రైటా రాంగ్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గోమాత అంటే హిందువులందరికీ ఆరాధ్య దైవం. గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినంత పుణ్యం కలుగుతుందనే హిందువుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే హిందువులందరూ కూడా గోమాతను చాలా విశిష్టతగా నియమ నిబంధనలతో పూజిస్తూ ఉంటారు. గోవు అంటే అంత పవిత్రతమైన కలిగిన దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి గోవుని చంపినా గో హత్య చేసినా కూడా సర్వ పాపకరం అంటూ కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే సమస్త పాపాలు చేసినట్టే గోవును కానీ హత్య చేసినా హత్యకారకమైన కూడా అని హిందువులందరూ నమ్ముతూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మనం చూసుకోవచ్చు వెంకోజీపాలెం జ్ఞానానంద స్వామి ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమ పరిధిలో సుమారు 100 నుంచి 120 వరకు కూడా ఆవులు ఉంటాయి. ఈ ఆవులన్నీ కూడా ఇక్కడ అంటే ఆశ్రమ నిర్వాహకులే ఈ ఆవులకు సంబంధించిన పోషణ అది కూడా చూస్తూ ఉంటారు. అయితే ఈ ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనే సంగతి పక్కన పెడితే పూర్తి స్థాయిలో సుమారుగా 100కు పైన ఆవులు ఉంటాయి. అన్నిటి కూడా పోషణ ఆశ్రమ నిర్వాహకులే చూసుకుంటామని బాధ్యత తీసుకున్నారు. విషయం అంతా కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ఆశ్రమానికి మనం వచ్చాం. ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత సుమన్ టీవీకి చాలా మంది సంప్రదింపులు చేశారు. ఎందుకంటే ఆశ్రమంలో ఆవుల పరిస్థితి బాగోలేదు, ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి కూడా సుమన్ టీవీని సంప్రదించారు. అడిగిందే తడుగా సుమన్ టీవీ సంఘటన స్థలానికి వచ్చింది. ఏదైతే స్వామి ఆశ్రమంలో గోశాల ఏదైతే ఉందో గోవులను ఎక్కడైతే పెంచుతున్నా అక్కడికి వచ్చింది. అయితే ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కోపం వస్తుంది. ఎందుకంటే మూగజీవులన్నీ కూడా మనం చాలా కంటికి రప్పలా కాపాడుకుంటాం. ఎందుకంటే మూగజీవులు నోరు లేని జీవులు, అవి ఏ ఆకలి వేసినా దప్పికి వేసినా కూడా ఎవరిని అడగలేని పరిస్థితి. ఎందుకంటే వాటిని మనం పెంచినప్పుడు వాటి అన్ని కూడా బాగోగులు కూడా చూసుకోవాలి. ఈరోజు మనం చూడొచ్చు. ఒకసారి ఎలా ఒకసారి ఇక్కడ మనం చూడండి. ఈ ఆవులన్నీ కూడా మేతను ఎలా తింటున్నాయో ఒకసారి మనం చూద్దాము. ప్రతి ఆవుకి కూడా బోన్స్ అన్ని కూడా ఏవైతే ఆ దుమ్ములు బయటికి కనబడుతున్నాయి అంటే చిక్కి శల్యం అయిపోయి ఆవుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మేత కోసం అవి ఏ విధంగా పోరాడుతున్నాయో కూడా చూడండి. ఎందుకంటే సుమారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నప్పుడు పోషించాలి. పోషించిన తర్వాత ఇకపోతే ఒకసారి వాటర్ కూడా మనం చూద్దాం. ఈ ఆవులకు సంబంధించి ఇదంతా ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు. సుమారు ఇవన్నీ కూడా ఆవులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కుండీలు కూడా ఉన్నాయి. ఒకసారి కుండీలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ వాటర్ కుండీలు చూడండి. ఈ వాటర్ కుండీల్లో కనీసం నీరు కూడా లేదు. ఇప్పుడు అక్కడ ఆవులు మేత తింటున్నాయి. తిన్న తర్వాత ఏ విధంగా నీళ్ళు తాగితే, ఎక్కడ నీళ్ళు తాగితే ఆ ప్రాంతం అంతా కూడా చూస్తే అంటే మొత్తం బురదమయం అయిపోయి ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు రీతిలో పూర్తి స్థాయిలో ఉంది. ఆ బురదలో ఆవులు ఎట్లా ఉంటాయి. ఇకపోతే అక్కడ షెడ్లో కుండీలు కూడా ఉన్నాయి ఆవులు మేతేయడానికి. అవన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. కనీసం నీటి దార కూడా లేదు, నీటి చుక్క కూడా లేని పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో మేత అయితే ఉంది, మేత తింటున్నాయి, కానీ దప్పికేసే నీరు ఎట్లా తాగుతాయి. నిజంగా ఆ ఆవుల్ని అంత చక్కగా పెంచి పోషిస్తున్నాము అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అనుకోవడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఆవుని మనం చూసినట్లయితే దుమ్ములన్నీ కూడా బయటికి కనబడుతున్నాయి, బోన్స్ అన్నీ కూడా బయటికి కనబడుతున్నాయి. ఆ మేత కోసం కొట్టుకుంటున్నాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే సుమారు ఇక్కడ ప్రతి 2-3 రోజులకి ఒక ఆవు చనిపోతుంది అంటూ కూడా మనకి చాలా మంది చెప్పారు. బాధ్యత తీసుకున్నప్పుడు క్రమశిక్షణగా మూగజీవిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఎంత ఉన్నది మనకి. లేదా అంటే నిజంగా బయటికి వదిలేసినా కూడా చాలా మంది ప్రజలు దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. లేదు ఇది కూడా ఈ రెండోది కూడా మీరు చేయలేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయ్యా
మీ ఇక్కడ ఇన్ని ఆవులు ఉన్నాయి, దీన్ని మేము పెంచలేకపోతున్నాము అని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం ఏదో విధంగా ఏర్పాట్లు చేస్తుంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనే రీతిలో వీరు పెంచరు. బయట ఎవరైనా వస్తే మేత వేయడానికి వీళ్ళు అలౌ చేయరు. దాన్ని ఎవరికి ఈ బయట పెంచుకోవడానికి కూడా ఎవరికి ఇవ్వలేని పరిస్థితి. ఇవి ఇక్కడే విగత జీవులుగా, అంటే తిండి లేక, తినడానికి తిండి లేక, తాగటానికి నీరు లేక విగత జీవులుగా పడి ఉండడమేనా ఇవి? అంటే హిందువులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అటువంటి ఆవుకి ఈరోజు జరుగుతుంటే హిందూవాదులు కానీ, మతవాదులు కానీ వీరంతా ఎక్కడికి పోయారు? గో సంరక్షణ అంటున్నారు కదా, వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇవేవి వారికి కనిపించట్లేదా? అయితే దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. ప్రజలకు సంబంధించి ఆ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఆశ్రమంకి వచ్చారు, ఆవులు చూసారు. ఈ ఆవుల పరిస్థితి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? అయితే ఒక విధంగా చెప్తే చాలా బాధాకరంగా ఉందండి. గోవుని మనం గోమాతగా కొలుస్తామండి. ఆ గోవు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పాలు వస్తుందండి, ఆ పాలు నుంచి పెరుగు తీసుకుంటాం, పెరుగు నుంచి ఏమొచ్చి మళ్ళీ దాన్ని తోడుపెట్టి పెరుగు వచ్చిన తర్వాత పెరుగు నుంచి నెయ్యి తీసుకుంటాం, ఆ నెయ్యి వాడతాం మనం. ఆ నెయ్యిని తీసుకెళ్లి అభిషేకం కింద వాడతాం. ఇలాగ ఆవు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. అసలు ఆవుని చిన్న పిల్లవాడిదా చూసుకోవాలి మనం. ఆ ఆవు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, మంచి పోషకాలు కూడా ఆవు వల్ల మనకు వస్తున్నాయి. అలాంటి ఆవుల్ని మనం ఎంత చక్కగా చూసుకోవాలి. ఈ గోశాల చూస్తే, ఇక్కడ ఈ ఆవులను చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. నేను మామూలుగా అయితే ఫీల్ అవుతున్నాను ఆవుల గురించి మాట్లాడాలంటే. వాటిని చూసిన తర్వాత నాకే తెలుస్తుంది అసలు పశు సంరక్షణ అధికారులు ఏం చేస్తున్నారు, అసలు ఈ గోశాలలో ఏంటి, తాగడానికి ఆవులకి వాటర్ కూడా కరువు అయిందా విశాఖపట్నంలో అని బాధ అనిపిస్తుంది. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను సార్, మీరు నమ్ముతున్నారు, గోశాల అని పెట్టారు. అక్కడ ఆవుల్ని ప్రతి ఒక్కరు వచ్చి రోజు విజిట్ చేయడం, వాటికి మంచి ఆహారం అందిస్తున్నారు. ఇక్కడ అలా పెట్టలేదండి. అలా పెట్టినా సరే ఆవులు చక్కగా బతికి మన నలుగురికి ఉపయోగపడే ఆవుల వల్ల మనకి ఎన్నో మేలు జరుగుతున్నప్పుడు ఆవుల్ని కాపాడే విధంగా మనం ప్రజలు, పబ్లిక్ కూడా ఉండాలి. అలాగే ఈ పశు సంరక్షణ అధికారులు కూడా నిర్వహణలు తీసుకొని తగిన చర్యలు తీసుకొని ఇటువంటి వాటిని ఇమ్మీడియట్లీ కఠినంగా చర్యలు తీసుకొని ఈ సంరక్షణ వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూస్తే సుమారు ఒక 50 ఆవుల వరకు ఉన్నాయి. మనిషి ఒక్కడు కూడా లేడు సార్. చాలా బాధ అనిపిస్తుంది. మనం ఇప్పుడు లోనికి వెళ్ళి సేవ చేద్దామన్నా గేట్లు వేస్తున్నాయండి, మనం చేయలేమండి, మన చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు ప్రతిదీ ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకోవాల్సింది. ఒక ఆవుకి అరటిపండు పెట్టాలన్నా, ఏదైనా పెట్టాలన్నా మనం ఎవరినో పర్మిషన్ తీసుకోవాలన్నా కర్మ ఏంట్రా అని కూడా బాధపడుతున్నాం సార్. అది పరిస్థితి. సార్ మీరు చెప్పండి, అసలు ఈ పరిస్థితి చూసిన తర్వాత మీరు అయ్యప్ప మాలలో ఉన్నారు, ఒక మూగజీవి పట్ల ఈ విధంగా ఇలా జరుగుతుంది. ఇప్పుడు కూడా కళ్ళ ముందే ఒక 2 ఆవులు విగత జీవితాలుగా పడున్న ఒక మాల ధరించిన స్వామిగా మీరు దీని పట్ల ఏ విధంగా భావిస్తారు సార్? స్వామి శరణం అయ్యప్ప. గోమాత అంటే మన హిందువులకి చాలా ప్రసిద్ధమైనదండి ఒకటి. రెండోది ఏంటంటే ఈ యాజమాన్య, ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్స్ లో ఉన్న యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ఈ గోశాలకు సంబంధించింది ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామి, ఆ కనీసం వాటర్ వేసి ఆవులకి మేత వేసి సంపూర్ణంగా వాళ్ళకి ఆహారం అనేది పెట్టడానికి కూడా చాలా కరువు అయ్యి చాలా ఆవులు అనేది ఇక్కడ సంవత్సరం అవుతున్నాయి. అది ఒక్కసారి మీరే లైవ్ లో చూడండి. రెండోది ఏంటంటే, ఆవు అంటే మాకు దేవుడితో సమానం. అలాంటిది ఆ దేవుణ్ణే అంత బాధ పెడుతున్న ఈ యాజమాన్యాన్ని ఒకసారి మీరు సంపూర్ణంగా చూసి ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఆవుల్ని చూడండి, నీట్గా వాటి సంప్రోక్షణ చేయండి. లేదు చేయలేని పక్షంలో పూర్తి స్థాయిలో దాన్ని ప్రభుత్వానికి సంబంధించిన కానీ ఎవరికి నప్పచెప్పనండి. ఇక్కడ ఒక తల్లి ఉంది, ఈవెన్ కూడా అడిగి తెలుసుకున్న తల్లి, చెప్పండి ఇప్పుడు పరిస్థితిని మీరు చూశారు, చూసిన తర్వాత ఏ విధంగా, అంటే మనకు ఒక బాధ ఉంటుంది, అది ఏ విధంగా, దీని పట్ల మీరు ఏ విధంగా ఇది చేస్తున్నారు తల్లి? నమస్కారం అండి. మరి మేము ఎన్నో గోశాలు చూసాం కానీ ఇలాగ మాత్రం ఎక్కడ చూడలేదండి. కనీసం మెయింటెనెన్స్ గారు ఒక మనిషి కూడా అక్కడ లేడండి. అసలు చచ్చిందో బతికిందో చూసే నాదులే లేరు అక్కడ. ఆ చచ్చిపోయి ఎప్పుడు చూస్తారో, ఎవరు తీసుకెళ్తారో కూడా తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాయి అక్కడ గోవులు. 2 పడిపోయి ఉన్నాయి. అసలు ఒక్క ఆవుకు కూడా 1 కేజీ కన్న కనిపించట్లేదండి. ఎముకలు తప్ప ఏమీ లేదు. ఆ ఎండుగడ్డ తప్ప ఇంకో ఆహారం అన్నదే లేదు. ఏమండి, వాటి సంరక్షణకు ఒక 4 మనుషులన్నా ఉండాలండి. మరి పక్కన మాకు శివాలయం ఉందండి. ఆ శివాలయంలో గాయత్రీపీఠం అని ఉందండి. అక్కడ ఆవులు చూస్తే అండి ముచ్చటేద్దండి. రోజు ఎవరో ఒకరు వచ్చే కేజీ వంకాయలు, కేజీ బీరకాయలు, కేజీ ముదిరిపని మన ఇంట్లో పనికిరాని కానీ, లేకపోతే ఆ రైతు బజారుల్లో గారు అక్కడ ఎంవీపీ ఓ పక్కన ఉందండి, సీతందారు ఓ పక్కన ఉందండి. ఆ రైతు బజార్ కట్టేసి టైంకి వెళ్తాయండి. వాళ్ళే బోల్డ్ ఇస్తారండి వాళ్ళకి ముదిరిపని, పుచ్చి చొచ్చి పనికిరాని. అలాంటి తెచ్చిపెట్టినా కనీసం బతుకుతాయండి. అటువంటి వాటిని మనం వేలు పెట్టి కొనలేమని గోమాతల్ని. మరి పూజలకు ఉచితంగా ఇచ్చారు, అలా వచ్చినాయి మనకు తెలియదు.
వాటిని సంరక్షించడానికి ఒక నాదులు లేడండి. వాటి సంరక్షణ లేనప్పుడు వాటిని స్వీకరించడం కూడా మరి ఆ పూజలు అనవసరం అండి. ఆ పాపం వాళ్ళకే ఉంది, ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహాలకి ఉంది, అందరికీ అండి. తలా పాపం పిడికడని చెప్పి ఆ పాపం ఎవరికి వెళ్ళిపోయి చూస్తుంటే మాకు చాలా బాధగా ఉందండి, కన్నీళ్ళు వస్తున్నాయి అండి. గోమాతని పెట్టకపోతే పోయింది, చూడకపోతే పోయింది, మనం ఎవరు చెప్పారు. ఆ రకంగానే మా సింహాచలం గోశాల ఉందండి, మా గాయత్రీపీఠం గోశాల ఉందండి, చాలా ఉన్నాయండి. ఎక్కడో చోట కప్పు చెప్పండి సార్. ఆ పాప పుణ్యం ఉసురు మనకు తగలకూడదండి. మరి అదే మేము కోరుకుంటున్నాం. దయచేసి అధికారులే పట్టించుకుంటారు, ఆ గోశాల సంరక్షకులే పట్టించుకుని వాటికి దారి చేయమని కోరుకుంటున్నాం సార్. వేల కొద్దీ ఆ షెడ్ కట్టారండి, లక్షల కొద్దీ గుడి మెయింటెనెన్స్ అవుతుంది. అలాంటి వాటి ఆహారం ఎంతండి, నెలకు కాకపోతే 5,000 10,000 కంటే ఎక్కువ అవ్వదు. మరి దాన్ని కూడా భారంగా భావించారంటే ఏమనాలో మాకు తెలియట్లేదండి. అధికారులు, గుడి నిర్వాహకులు అందరూ ఆలోచించి వాటిని న్యాయం చేయమని కోరుతున్నాం అంతేనండి. కనీసం అక్కడ ఒక 5 10 మంది అన్నా అక్కడ ఉండాలండి. అది పేడ కంపు, ఉచ్చ కంపు అండి, మనమే పక్కన ఉండలేకపోతున్నాం. ఇంకా వాటి ఏముంటాయి సార్, నోలేని జీవులు ఏమండి. మరి అందరూ పెద్దలందరూ ఆలోచించి వాటికి ఒక దారి చూపించాలని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. అయితే ఇక్కడ ఆశ్రమంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. బాబాయ్ ఎలారా? నా పేరు వెంకటేష్, నాకేం తెలియదు బాబు. ఏం పేరు? మామూలుగా చెప్పి ఎలారా దగ్గర. ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటేష్. వెంకటేష్. ఎప్పుడు వచ్చా బాబాయ్ ఇక్కడ జాయిన్ అయ్యి? నువ్వు ఎన్ని రోజులు అవుతుంది? 10 ఇస్తే నెల అవుతుందండి. నువ్వు వచ్చినప్పుడు ఎన్ని ఆవులు ఉండేవి? నువ్వైనా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 2 ఆవులు చనిపోయి ఉన్నాయి కదా, ఎందువల్ల చనిపోయి అంటావు? ఎందువల్ల చనిపోయి? చెల్లిపోయినా ఉంది, నిగడదాన్ని కాలం ఎందువల్ల ఎక్కడ తండ్రి? నిన్నటి కానించినా ఎందువల్ల అలాగయ్యి? ఏమో మనకేం తెలియదు. అంటే మామూలు ఇక్కడ ఏం పని చేస్తుంటావు? వీటికి నీళ్ళు ఎట్టుకోవడం, గడ్డి వేసుకోవడం. నీళ్ళు లేవు కదా ఎక్కడన్నా? గడ్డి రోజుకి ఎన్నిసార్లు వేస్తావు? రోజుకి పొద్దున్న నొక్కితే మధ్యాహ్నం 4 4:30 కొంత ఎండుకొప్పనే. పొద్దున్న 8 8:30 కొక్కుతాను. ఓకే. 4:30 5 వరకు అంతే, మళ్ళీ తోలేస్తాను. ఇప్పుడు మరి సరే, ఇప్పుడు రోజుకి 3 ఎన్ని పూటలు ఫుడ్ పెడుతున్నావు ఇట్లకి? బాబు నీళ్ళు తాగుతాయండి, తొట్లు బట్టి ఉంటాయి. అది ఇప్పుడు మరి నీళ్ళు తాగితే అంటున్నావు, గడ్డి పెడుతున్నాను అంటున్నావు, మరి అన్ని ఎందుకు బక్క చిక్కిపోయి? చిక్కిపోయి నన్ను అడిగితే నేనే చెప్తానండి. అవి వచ్చిన వాళ్ళకి తోలుకొచ్చారు కదా, నాకేం తెలుసు. బక్క చిక్కిపోయి ఇక్కడికి వచ్చా? చిక్కిపోయి వచ్చే నాకేం తెలుసు. నీకు తెలీదా? నాకు తెలియదు. మరి నువ్వేం పని చేస్తున్నావు ఇక్కడ? నేను వచ్చేది నెల అవనేది, ఇంకా నన్ను అడిగి నన్ను వదిలింది నేనే చెప్తాను. చనిపోయిన ఇట్లకి మొన్న 2 రోజుల క్రితం వచ్చాను, ఒకటి చనిపోయింది. దాన్ని ఏం చేసావు? నేను ఆ రోజు అక్కడికి వెళ్ళిపోయాను. మరి ఇక్కడ ఎవరు చూసుకుంటారు? ఇక్కడ ఎంతమంది పని చేస్తారు? ఇద్దరు. నువ్వు, ఇంకొక ఆయన, ఇంకో ఆయన, ఇద్దరు పని చేస్తారు. మరి ఇప్పుడు ఆ చనిపోయిన ఇట్లా ఏం చేస్తారు? ఏమో మనకేం తెలియదు. మామూలు చెప్పు. చనిపోయి మనకేం తెలియదు బాబు. నాకు ఎందుకు? నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, అలాగే కనుక్కుంటే నాకు తెలియదు. కొత్త పాత అయితే మీరు అన్నట్టు అన్ని చెప్తున్నావు. సరే, నువ్వు ఉన్నప్పుడు మొన్న ఒక చనిపోయిన, ఈ వారంలో ఎన్ని చనిపోయి? నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని చనిపోయి? ఒకటే. మొన్న నేను వచ్చినప్పుడు 3 చనిపోయి, వాళ్ళు ఒకటంటావు ఏంటి? నేను కదా వెళ్ళిపోయిన. మామూలు నీకు తెలిస్తే కదా. నాకేం తెలిసిన? నేనే రోజు నెక్కెట్టుకుని ఉంటాను. నెక్కెట్టవా? రోజు ఏంటి పైకి మేతతోలికి వెళ్తాను, ఒకటి వచ్చింది ఒకటి రానదంతా. ఎక్కడే ఉంటాను. నీ సొంతం అయితే అలాగే చేస్తావా? సొంతం ఏంటి అండి? ఇప్పుడు ఇలా చనిపోతున్నావు ఇప్పుడు సార్, అలా కాదు. చనిపోతున్నప్పుడు అవన్నీ స్వామీజీకి చెప్తే ఇలా చనిపోయింది అనేసి చూసుకుంటున్నాడు. స్వామి గారు ఏం పేరు స్వామీజీ పేరు? ఏం మనకు తెలియదు. స్వామి పేరు. ఇప్పుడు స్వామీజీకి ఇలా చనిపోయిందని చెప్తే ఆయన ఏమంటారు? ఏమంటారు? ఎటో తోసి మట్టి ఎటో తోసి ఎక్కడ తోసేస్తే ఎక్కడే కప్పెడతారా? ఎక్కడనే అయితే పైకి ఎటో పంపిస్తాను. ఎటో పంపిస్తానంటే ఎవరికి పంపిస్తారు? వెహికల్ వచ్చి తీసుకు ఇక్కడే కదా కప్పెడుతున్నారు. ఎక్కడ తోసేస్తారో పైకి పోతాను. పైకి ఎక్కడ తీసుకెళ్తారా? ఏమో కొండల మీద పోతే ఎక్కడికి పోతాను అందులో నేను చెప్తానండి. చనిపోయిన ఎలా పోతే దాని అంతా నడిచి వెళ్ళిపోతాయి. చనిపోయిన దేని మీద ఎక్కించేస్తాను. దేని మీద ఎక్కించి తీసుకెళ్తారా? అయితే ఇక్కడే చేస్తారా? మట్టి చూసి దీనికి ఇప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్లు ఎవరో రావడం అదే ఉండదు. నాన్న వచ్చిన కానీ ఊరు రాను దగ్గర నువ్వే భయపడి. నాకెందుకంటే రమ్మంతా అమ్మగారికి చెప్తాను వెళ్ళి, నాకెందుకు ఈ బాధ వెళ్ళి చెప్తాను. ఇప్పుడు డాక్టర్లు ఎవరు రారా దీనికి? ఇప్పుడు బాబాయ్ ఇలా కాదు, ఆగు ఒకసారి. అంటే ఇప్పుడు ఒకటి నాకు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎవరో ఏం చేయలేదు, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకున్నావు అని అడుగుతున్నాను. నువ్వు జాయిన్ అయ్యేలా బాబాయ్. వీళ్ళకి అంటే ఎవరైతే ఇక్కడ గో సంరక్షణ చేపడుతున్నారో, ఎవరైతే
ఈ ఆశ్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి అవ్వలేకపోతే, వీరు సాధ్యం కాకపోతే, మీరు చెయ్యలేకపోతే వేరే ఒకరికి అప్పచెప్పేయండి. అంతేకాని ఈ విధంగా గోహత్యని చేయడం ఎంతవరకు సమంజసం? ఈ పాపం ఎవరికి చుట్టుకుంటుంది? గోవుని హిందువులో ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తారు కదా. ఒక గోమాతను పూజిస్తే సమస్త లోకంలో ఉన్న దేవతలందరినీ కూడా పూజించినంత పుణ్యం కలుగుతుంది కదా. అటువంటి గోమాతల పట్ల ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్య వైఖరి? ఈ విషయం పట్ల అధికారులు ఏం చేస్తున్నారు? పశుసంవర్ధక శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? పశువులకు సంబంధించిన వైద్యాధికారులు ఏం చేస్తున్నారు? జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు అందరూ ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా పండగ వస్తే, సంక్రాంతి వస్తే గోమాతను ఇంటికి తీసుకొచ్చి ఆడించుకుంటారు కదా. గోమాతను ఇంటికి తీసుకొచ్చి వాటికి అన్నీ పెడతారు కదా. అంటే సంవత్సరంలో ఒకరోజు మాత్రమే మీకు గోమాత కనబడుతుందా? మిగతా 364 రోజులు ఏమవుతుంది మీ భక్తి అంతా కూడా అంటూ వీరందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైనా పశుసంవర్ధక శాఖ అధికారులు కావచ్చు, ఏదైతే వైద్యులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులందరూ కూడా ఈ విషయం పట్ల ఇమీడియట్ గా స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు కల్లారా మనం చూస్తూనే ఉన్నాం, విగత జీవులుగా 2 విగత జీవులు పడి ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చిన గోవులు ప్రతి 3-4 రోజులకి ఒక 2 గోవులైనా చనిపోతే, మృత్యువాత పడితే అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు స్థానికులు అందరూ చెప్తా ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి కళ్ళు తెరిచి ఈ గోమాతలు హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి గోమాతలను కాపాడుతారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ ప్రసన్నతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.